అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కన్నా డివోషనల్ వ్లాగ్స్. ఈరోజు నేను కుకునూరు మండలం చేరవెల గ్రామంలో వెలిసిన పేరంటాలమ్మ తల్లి గుడి గురించి వ్లాగ్ చేయబోతున్నాను. ఈ గుడి వెనక ఎన్నో కథలు నిజాలు ఉన్నాయి. అవన్నీ నిజంగా జరిగాయి. దానికి నిదర్శనంగా ఆ తల్లి మహిళ చూసిన ప్రజలు ఇంకా కొందరు బతికే ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం అమ్మవారు మనుషులతో స్వయంగా మాట్లాడేదట. అప్పుడు అమ్మవారికి గుడి లేదు. చెరువులో నుండి అమ్మవారి గొంతు వినబడేదట. అమ్మవారు ఎవరు వెళ్ళి సహాయం అడిగినా సరే ఆ చెరువు నుండి మాట్లాడి వారికి కావలసిన సహాయాన్ని అందించేదట. కొంతమందికి ఆరోగ్యం, మరికొంతమందికి ఆదాయం, మరికొంతమందికి డబ్బు, మరికొంతమందికి ధైర్యం, అభయం, సంతానం, ఇలా అన్నిటినీ అందించేదట. ఇలా ప్రజలు నేరుగా అమ్మవారితో మాట్లాడుతూ వారి సమస్యలను తీర్చుకుంటున్న సమయంలో ఒకానొక రోజు ఒక వ్యక్తి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ, నేను పలానా సహాయం కోరిన దగ్గరికి వచ్చాను అని చెప్పి ఆ సహాయం తీరితే నీకు నేను జంతు బలిని ఇస్తానని మొక్కుకొని ఆ మొక్కుని మరిచిపోయి అమ్మవారిని నిందించాడట. దానికి ఆగ్రహించిన అమ్మవారు అతనిని శపించి అప్పటి నుండి మనుషులతో నేరుగా మాట్లాడటం మానేసిందట. దాని తర్వాత అమ్మవారు ఎవరితోనూ మాట్లాడలేదట, పలకలేదట. ఆ తర్వాత ఆ చెరువులోని విగ్రహాన్ని బయటకు తీసుకొచ్చి గుడి కట్టి పూజించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి అమ్మవారికి ప్రతి ఆదివారం కోడిని కానీ మేకను కానీ బలి ఇచ్చి నైవేద్యం వండి మొక్కుని తీర్చుకుంటే అమ్మవారి కోరికలు తీరుస్తుందనేది భక్తుల విశ్వాసం. ఈ గుడి భద్రాచలం నుండి అశ్రాపేట వెళ్ళే దారిలో రోడ్డు పక్కనే ఉంది. కాగా పాత గుడి నుంచి విగ్రహాన్ని తీసి కొత్త గుడిని చెరువుకు ఆనించి కొత్తగా కట్టారు. దీనికి ఈ చుట్టుపక్కల మండల ప్రజలు కూడా సహాయపడ్డారు. వారందరి పేర్లను కూడా గుడికి ఇరువైపులా ఉన్న గోడ మీద రాయటం జరిగింది. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ప్రజలందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఇక్కడ పొంగలి వండి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ గుడికి దగ్గరలోనే అక్కడ చూస్తున్నారు కదా, జూమ్ చేసి చూపిస్తున్నాం. ఇక్కడ పోతురాజు కొలువై ఉన్నాడు ఆలయానికి రక్షణగా. అమ్మవారికి మొక్కిన ప్రతి మొక్కని కూడా పోతురాజు దగ్గరే బలిస్తారు. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ గుడి యొక్క పూర్తి వ్యూ మీకు చూపిస్తున్నాం. సరిగ్గా చెరువుకి ఆనుకొని గుడి చాలా అందంగా కూడా కనిపిస్తుంది. ఈ ధ్వజస్తంభం కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇప్పుడు మనం పోతురాజు దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదే ఇక్కడ కూడా రేకుల షెడ్ వేసి చాలా చక్కగా మెస్తో కట్టారు పోతురాజు దగ్గర. అమ్మవారికి మొక్కిన కోడిని కానీ మేకని కానీ ఇక్కడే బలిస్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, చెరువు పక్కనే ఉంటుంది. చాలా అందంగా కూడా ఉంటుంది గుడి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంగాధరాయ